హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇవి మూడు పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ కాంట్రాస్ట్గా పనిచేస్తాయి ఈరోజు. అంటే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ బాగా పెరిగింది, వేరే బ్యాంక్ నిఫ్టీ ఏమో నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇట్లా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు జరిగింది, మనకి నెలలో ఒకటి రెండు సార్లు ఇలా జరుగుతుంది అని మీకు చెప్తూ వస్తున్నాను. ఇలా ఎందుకు జరుగుతుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో అది డౌన్లో కానీ ఉంటే మీకు ఆటోమేటిక్లీ బ్యాంక్ నిఫ్టీ డౌన్లో ఉంటుంది. ఈరోజు ఒక ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ తప్ప మిగతా బ్యాంక్ స్టాక్స్ అన్నీ ఈరోజు నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి అది బాగా డౌన్ అయింది, డౌన్లో క్లోజ్ అయింది ఈరోజు 227 పాయింట్స్. వేరే నిఫ్టీ స్టాక్స్ అన్నీ ఈరోజు అప్లో ఉన్నాయి కాబట్టి నిఫ్టీ అప్లో క్లోజ్ అయింది, 161 పాయింట్ అప్లో క్లోజ్ అయింది. కానీ అది ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయిందో దానికన్నా కిందనే క్లోజ్ అయింది, అంటే ఓపెన్ దాటలేకపోయింది. ఓపెన్ 24357 దగ్గర ఓపెన్ అయితే అది ఓపెన్ దాటలేకపోయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి ఓపెన్ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత 24,119 దగ్గర లో టచ్ అయింది. అంటే అది మనకు ఆల్మోస్ట్ థర్డ్ లెవెల్ దగ్గర వరకు వచ్చింది. ఆల్మోస్ట్ అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది, బౌన్స్ బ్యాక్ అయింది, క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా ఉంటుంది అన్నది మెయిన్ క్వశ్చన్ కదా. సో నిఫ్టీ ఎక్స్పైరీ ఏంటంటే మనకు 24233 ఈజ్ ద లెవెల్ అని చెప్పి మనం అనుకున్నాం. అది కానీ దానిపైన ఉంది. ఇప్పుడు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ 24333 దగ్గర ఓపెన్ అయిందా, ఆర్ డౌన్ ఓపెన్ అయ్యి ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం కిందకి వెళ్ళింది అనుకోండి, మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 24233. ఓపెన్ అవ్వగానే ఓపెన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓపెన్ పైనగా ఉందనుకోండి, అది నేరుగా 24,499 వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు వాచ్ చేసుకోండి. అందుకని నేను ఇక్కడ అప్ సైడ్ లెవెల్, డౌన్ సైడ్ లెవెల్ రెండు ఇచ్చున్నాను. ఈ లెవెల్స్ వాచ్ చేసుకొని రేపు ఎక్స్పైరీ ట్రేడింగ్ ఎలా ఉంటుందని చూసుకోండి. కానీ నార్మల్ ఏంటంటే ఇక ఈ మధ్యకాలంలో ఎక్స్పైరీ అంటే అది నేమ్ సేక్ ఎక్స్పైరీ అవుతున్నది, చాలా మటుకు ఫ్లాట్గా ఉంటున్నది మోస్ట్ ఆఫ్ ద డే. ఏమాత్రం మూమెంట్ ఉన్నా ఫస్ట్ 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది, తర్వాత అంతా త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ 11 తర్వాత 12 తర్వాత నుంచి అయితే ఫ్లాట్ డే ఉంటున్నది కదలకుండా. అందుకని ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో ఎస్పెషల్లీ బయర్స్, మీరు లాస్ట్ 1 అవర్లో అద్భుతాలు జరిగిపోతాయని ఏమనుకోకుండా జస్ట్ వాచ్ చేయండి, దాని మూమెంట్ని వాచ్ చేయండి, ప్లస్ హెవీ వెయిట్స్ మూమెంట్ని వాచ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మనది వై ఇండెక్స్ 5 అని ఒక పేజ్ ఇచ్చి ఉంటాను. దాంట్లో మీకు నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఒకేసారి మీరు చూస్తూ ఉంటారు. వాటిని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా సరే తీసుకుంటూ ఉండొచ్చు. వాటి మూమెంట్ని బట్టి మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన డౌ జోన్స్, యూఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యూఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ నిన్నైతే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఈరోజు నేను మొదలుపెట్టే టైంకి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ఓపెనింగే 1000 పాయింట్స్ అప్లో ఉంది. ఈ విధంగా అప్ చూస్తుంటే అసలు ఎవరికి అర్థం కాదు, మామూలు వాళ్ళకైతే అసలు అర్థం కాదు. కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే 40,550 అది బ్రేక్ అయితే మనకి 1000 పాయింట్స్ కిందకి వెళ్తుందని చెప్పి 9,600కి వెళ్ళింది. అది బ్రేక్ అయితే 38,238కి వెళ్ళాలని చెప్పాను. అది ఆల్మోస్ట్ దానికన్నా కిందకి వెళ్ళి మొన్న అక్కడే క్లోజ్ అయింది. ఆ రోజే నేను వీడియోలో చెప్పాను అది బౌన్స్ బ్యాక్ ఏదైనా రెడీగా ఉందని చెప్పని. నిన్న 1000 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అయింది. ఈరోజు కూడా ఓపెనింగ్ 1000 పాయింట్స్ అప్లోనే ఉన్నది. కానీ అది ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి దగ్గర 550 పాయింట్స్ అప్లో ఉంది. అంటే 40,550 టచ్ అవ్వాలి, అది టచ్ కాలేదు. 40,375 అంత టచ్ అయ్యి అక్కడి నుంచి కిందకు వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద డేకి ఏమైనా 40,550 టచ్ అవుతుందా లేదా క్రాస్ అవుతుందా, లేదంటే ఇక్కడే ఉన్న పొజిషన్లో అబ్బాయి 500-600 పాయింట్స్లోనే 39,600 దగ్గరే క్లోజ్ అవుతుందా అనేది మీరు వాచ్ చేసుకోండి. ఒకవేళ 39,600 దగ్గరే కానీ వాచ్ చేసుకుంటే రేపు మార్నింగ్ కూడా డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఇవన్నీ అప్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ సపోజ్ టు గో టు నౌ 40,550కి వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళి అది కూడా క్రాస్ అవ్వాలి. అది క్రాస్ అవుతుందా లేదా అనేది మనం రేపు దాని పొజిషన్ బట్టి చెక్ చేసుకోవాలి, ఫ్యూచర్స్ పొజిషన్ బట్టి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి తమ్నైల్, ఇది మనది నిన్న పెట్టిన తమ్నైల్ చూడండి. నిఫ్టీ 24,233 అని క్లియర్గా చెప్పున్నా కదా, అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని. దానిపైనే ఓపెన్ అయింది కానీ అది నేమ్ షేక్ దాని దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ ఉండి లాస్ట్లో క్రాస్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి క్లోజ్ అయింది. సో అది మీకు నాస్డాక్ యూఎస్ మార్కెట్స్ లెవెల్స్ ఇక్కడ ఇచ్చున్నాను. 40,000 డౌ జోన్స్కి 40,550 ఇస్ ద లెవెల్, నాస్డాక్ 17,130 ఇస్ ద లెవెల్, S&P 500 5440 ఇస్ ద లెవెల్. యాజ్ ఆఫ్ నో దీనికన్నా కింద ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది క్రాస్ అయితే యూఎస్ మార్కెట్స్కి అప్ ట్రెండ్ వస్తుంది. అంతవరకు ఇది క్రాస్ కానంత వరకు వీటికన్నా కింద ఉన్నంత వరకు ట్రంప్ కాదు కదా, ఎవరు చెప్పినా సరే అది అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ కాదు, మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మన చార్ట్స్ చూసుకుందాం. మన నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. నిఫ్టీ చార్ట్ చూసుకుంటే మీరు ఈరోజు
మోస్ట్ ఆఫ్ ద టైం అది ఫ్లాట్గానే ఉందని చెప్పాలి. నిఫ్టీ చార్ట్ మనకి అంటే ఓపెన్ అయిన తర్వాత డౌన్ వచ్చి ఆల్మోస్ట్ 12 అయిన తర్వాత నుంచి అక్కడి నుంచి రికవర్ అవ్వడం మొదలుపెట్టింది. రికవర్ అయ్యేది ఆల్మోస్ట్ నియర్ టు ఓపెన్ దగ్గర క్లోజ్ అయిపోయింది. అంటే లో టచ్ అయింది, మీకు 11 o'clock టచ్ అయింది. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. దగ్గర అప్లో 161. అంటే ఓవరాల్గా మార్నింగ్ నుంచి అప్ ఉన్నది, కానీ ఆ ఓపెన్ కన్నా కింద నుంచి డౌన్కి వచ్చి ఫ్లాట్గా వచ్చేది ఆల్మోస్ట్ అక్కడి నుంచి పైనకి క్లోజ్ అయింది ఇది. సో ఇది మీరు వాచ్ చేసుకోండి. రేపు ఎలా ఉంటుందనేది ఎక్స్పైరీ కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే మీరు ఈ చార్ట్స్ చూసి ట్రేడ్ చేసి తీసుకోండి. ఈ చార్ట్స్తో పాటు మీరు చెప్పాను కదా మొన్న మీకు 2 చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఒక సిఈ ఒక పిఈ స్ట్రాడిల్ పెట్టుకోండి. అంటే నేను స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ అయిన రేటు మీద మీకు ఒక కాల్ పుట్టించుంటాను, దాన్ని స్ట్రాడిల్ అనుకునేదని మీరు దాన్ని పెట్టుకుంటే మీకు అది చాలా మంచి గైడెన్స్ అవుతుంది. ఎస్పెషల్లీ కాల్ మూవ్ అవుతున్నదా పుట్ మూవ్ అవుతున్నదా తెలుస్తుంటుంది కాబట్టి మీరు చాలా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు మీరు ఆప్షన్ ట్రేడర్స్ అయితే. సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే మార్నింగ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నుంచి లో 1 లో 2 లో 3 వరుసగా వెళ్ళిపోతూనే ఉంది చూడండి. ఆల్మోస్ట్ అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే 55,183కి వెళ్ళింది. 55,300 ఇస్ ది లెవెల్ టు వాచ్ అని చెప్పాను. క్లోజ్ అయింది మీకు 58,370, ఆల్మోస్ట్ 300 దగ్గర క్లోజ్ అయింది అది. సో మీరు వాచ్ చేసుకోండి. రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది 55,300 కన్నా పైనగానే ఉంటే బ్యాంక్ నిఫ్టీ, మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. టెక్ స్టాక్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లోకి వచ్చినాయి కాబట్టి అది ఒక 2-3 రోజులు పెరుగుతాయి కాబట్టి ఇది రేపు అంత కదులుతుందా లేదా బ్యాంక్ నిఫ్టీ, లేదా కొంచెం అబ్బాయి 200-300 పాయింట్స్ డౌన్ కొంచెం ఫ్లాట్గా ఉండే వాతావరణం ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. రేపు ఓపెనింగ్ని బట్టి టెక్సా బ్యాంక్సా అనేది చెక్ చేసుకోండి. సో మనం నిఫ్టీ లెవెల్ టు వాచ్ వచ్చి మీకు చెప్పా కదా 24,499 ఈజ్ ద లెవెల్ టు వాచ్. ఆ లెవెల్ పైన ఉంటే ఆ లెవెల్ కూడా దాటిందంటే మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగిపోద్ది, 24,700 వెళ్ళిపోద్ది. అది చెక్ చేసుకోండి. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈరోజు పోస్ట్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు కానీ జాయిన్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏ స్టాక్స్ కావాలన్నా సరే అడిగితే నేను మీకు చెప్తానని చెప్పాను కదా. ఈరోజు నేను చాలా స్టాక్స్ పోస్ట్ చేశాను. ఇన్ఫీ పోస్ట్ చేశాను, సిడిఎస్ఎల్ పోస్ట్ చేశాను, ఎల్ఎన్టీ పోస్ట్ చేశాను. తర్వాత చాలా స్టాక్స్ ఐ పోస్టెడ్. యూ జస్ట్ వాచ్ ఇట్. ఇది చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము ఏ విధంగా మీకు గైడెన్స్ ఇస్తామో, ఏ లెవెల్ నుంచి ఎక్కడి వరకు పెరుగుతుంది తగ్గుతుందని ఎలా చెప్తాం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. దీన్ని చూసుకోండి. తర్వాత ఇది మన ఈరోజు ఏ స్టాక్స్ అప్ ఉన్నాయి, ఏ స్టాక్స్ డౌన్ ఉన్నాయని చెప్పని మీకు ఇక్కడ ఇచ్చిన్నాను చూడండి. తర్వాత మీకు సెన్సెక్స్ మీకు 520 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది, 161 పాయింట్స్ నిఫ్టీ అప్లో క్లోజ్ అయింది. బ్యాలెన్స్ బ్యాంక్ నిఫ్టీ చూడండి 221 పాయింట్స్ అప్లో డౌన్లో క్లోజ్ అయింది. సో మీరు ఇక్కడ నిఫ్టీ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇచ్చినా కదా, ఇదే లెవెల్స్ వ్యాలిడ్ ఫర్ టుమారో ఆల్సో. ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పి. తర్వాత మనకి F&O స్టాక్స్లోకి వెళ్తే మనకి 147 స్టాక్స్ ఈరోజు అప్ ఉన్నాయి, 58 స్టాక్స్ డౌన్లో క్లోజ్ అయినాయి. ప్లస్ ట్రెండ్ వైజ్ చూస్తే దగ్గర 200 స్టాక్స్ ఇంకా అప్ ట్రెండ్లో ఉన్నాయి, 12 స్టాక్స్ మాత్రమే డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఇది మనకి ఈరోజు స్టాక్స్ సంబంధించింది. ఇక్కడ గెయినర్స్ అండ్ లూజర్స్ ఇచ్చున్నాను. టోటల్ స్టాక్స్ గెయినర్స్ ఏముంటాయి, స్టాక్స్ లూజర్స్ ఏముంటాయని చెప్పి ఇక్కడ ఇచ్చున్నాను, ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా లాస్ట్ మన ఎఫ్ఐఎస్ పొజిషన్ చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ మీకు 3,332 crores వాళ్ళు బై చేశారు, 1,234 crores వాళ్ళు సెల్ చేస్తున్నారు. అంటే 2,098 crores వాళ్ళు నెట్ బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో. ఇదే అబౌట్ టోటల్ మార్కెట్ సంబంధించింది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి మీరు తొందరపడి అవుట్ ఆఫ్ ద మనీ మాత్రం పొరపాటు కూడా లాస్ట్ 1 అవర్లో చేయకండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పైరీస్ అన్నీ లాస్ట్ 1 అవర్ 1.5 అవర్ డెడ్ ఎక్స్పైరీస్ అవుతున్నాయి కాబట్టి బీ కాషియస్. మన ఇండెక్స్ మూమెంట్స్ అన్నీ అంటే ఇండెక్స్ స్టాక్స్ ఎలా మూవ్ అవుతున్నాయో వాటిని చూసుకునేది మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా సరే తీసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.